గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్ ఇంతవరకు చూసాం కదా. దాని యొక్క కంటిన్యూషన్ లో ఆ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్ ఏ విధంగా రాసాం, వాటి యొక్క తెలుగు మీనింగ్ ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. నేను షేర్ స్క్రీన్ చేస్తున్నాను, చూడండి. ఓకే, మీకు విజువల్ గా ఉందనుకుంటున్నాను. సరే, ఇందులో మొదటి ప్రశ్న ఏమిటనమాట, తాయి కహానీ పాఠ్ కా సారాంశ సంక్షేప్ మే లిఖియే. అంటే తాయి అనేటువంటి కథ యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా వ్రాయండి. మరి ఇంతకీ తాయి అంటే ఎవరండి? తాయి అంటే పెద్దమ్మ, అంటే మన యొక్క తల్లి యొక్క అక్క కావచ్చు, లేదా తండ్రి యొక్క అన్నగారి యొక్క భార్య కూడా కావచ్చు. అయితే ఇక్కడ తండ్రి యొక్క అన్నగారి భార్య ఎవరైతే ఉంటారో వారు మనకు పెద్దమ్మ అవుతారు. కాబట్టి ఆ పెద్దమ్మ అనే అర్థం వచ్చే విధంగా ఈ కథ యొక్క సారాంశాన్ని రాయడం జరిగింది. మరి इसके लेखक कौन है చూద్దాం. తాయి नामक कहानी पाठ के लेखक శ్రీ విశ్వంబర్నాథ్ శర్మ కౌశిక్ జీ హై. తాయి అనేటువంటి పాఠం యొక్క రచయిత ఎవరంటే శ్రీ విశ్వంబర్నాథ్ శర్మ కౌశిక్. కౌశిక్ అనేది ఇన్వైటెడ్ కామాలో ఉందంటే అర్థం ఏంటనమాట, ఇది ఇతని యొక్క కలం పేరు. అంటే కలం పేరుతో అన్ని కథలు రాశాడని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, లేఖక్ నే రచయిత इस कहानी में निसंतान स्त्री हृदय में सहज ईर्ष्या, द्वेष और वात्सल्य का सुंदर चित्रण किया है. రచయిత ముఖ్యంగా ఈ కథలో ఏం చేశాడు, నిస్సంతాన స్త్రీ హృదయమే. స్త్రీ అంటే స్త్రీ మీకు తెలుసు, నిస్సంతానం అంటే సంతానము లేనటువంటి స్త్రీ. మరి సంతానం లేనటువంటి స్త్రీ యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది, ఆమె యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, అందులో తనకు పిల్లలు లేకపోతే అవతల వాళ్ళ పిల్లలు ఉన్నట్టయితే, ఎందుకంటే ఏ స్త్రీ అయినా తనకు పిల్లలు కలిగితేనే తన సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నట్టుగా భావిస్తుంది. మరి అందులో తనకు పిల్లలు లేకపోతే ఇతరులకు పిల్లలు ఉంటే ఇతరుల ఆడవాళ్ళతో ఆమె ఏ విధమైనటువంటి ఈర్ష్యను ద్వేషాన్ని కలిగించుకుంటుంది. అట్లా అని చెప్పేసి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది కాబట్టి ఆమె లోపల వాత్సల్యం ఎంత బాగా ఉంది, ఈ రెండు విరుద్ధమైన భావాల్ని కలిగి ఏ విధంగా ఆమె జీవిస్తుంది అనేది ఈ కథలో చాలా అందంగా మరి కౌశిక్ అనేటువంటి రచయిత వర్ణించాడండి. చూద్దాం, ఈ కథ యొక్క సారాంశంలోకి వెళ్దాము. సారాంశ్, మరి బాబు రామ్జీ దాస్ ధనీ ఆద్మీతే. బాబు రామ్జీ దాస్ అనేవాడు చాలా ధనికుడు, చాలా డబ్బున్నవాడు. ఉనికి పత్ని రామేశ్వరి థీ. అతని యొక్క భార్య పేరు ఏమిటండి, రామేశ్వరి. అయితే ఇక్కడ తాయి అంటే పెద్దమ్మగా చెప్పుకోబడుతున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క అసలు పేరు ఏమిటనమాట, రామేశ్వరి. కాబట్టి రామేశ్వరి ఇస్ కహానీ కా ప్రముఖ చరిత్ర హై, ముఖ్యమైనటువంటి పాత్ర అండి. వే దోనో నిస్సంతాన్ తే, అంటే అటు రామ్జీ దాస్ అదే విధంగా రామేశ్వరి ఇద్దరికి కూడా పిల్లలు లేరు, అంటే ఈ దంపతులకు పిల్లలు లేరు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, రామ్జీ దాస్ కే छोटे भाई कृष्णदास के दो संतानें थी, మనోహర్ ఔర్ చున్నీ. మరి రామ్జీ దాస్ యొక్క తమ్ముడు ఉన్నాడండి, అతని పేరేమిటి, కృష్ణదాస్. మరి ఇన్కి దో సంతానే థీ, మరి మనోహర్ ఔర్ చున్నీ. వాళ్ళ పేర్లు ఏమిటనమాట, మనోహర్, చున్నీ. మరి మనోహర్ విషయానికి వచ్చినట్టయితే ఇతను దగ్గరగా ఒక 10 సంవత్సరాల బాలుడండి. చున్నీ అనేటువంటి అమ్మాయి ఒక 12 సంవత్సరాల అమ్మాయి. ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కృష్ణదాస్ అదే ఇంట్లో ఉంటున్నాడు. దోనో భాయియోం కా పరివార్ ఏక్ హీ ఘర్ మే థా. మరి వాళ్ళదేంటి సంయుక్త కుటుంబం, అంటే అందరు కలిసిమెలిసి ఉండే కుటుంబం. కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంగా కలిసి ఉంటున్నారు. इसलिए भाई के संतान से ताऊ रामजी दास बहुत प्यार करते थे. మరి కాబట్టి తన పిల్లలు లేకపోవడం వల్ల తావు అంటే పెద్దనాన్న అయినటువంటి రామ్జీ దాస్, ఎవరికి పెద్దనాన్న అండి, మనోహర్ మరియు చున్నీకి పెద్దనాన్నటువంటి రామ్జీ దాస్ బాగా ప్రేమగా చూసుకునేవాడు. తన తమ్ముని పిల్లలు కూడా తన సొంత పిల్లలుగా భావించేవాడు. ఔర్ సంతానహీనతకు భూల్ జాతే థే. తనకు సంతానం లేదనే విషయం మర్చిపోయేవాడు. వాళ్ళ పిల్లలైనా నా పిల్లలు అని అర్థం చేసుకునేవాడు. పరంతు కానీ రామేశ్వరికి అప్ని సంతానహీనత కా బడా దుఃఖ. కానీ రామేశ్వరికి మాత్రము తన సంతానం లేకపోవడం ఎప్పుడు కూడా ఆమెను బాధిస్తూ ఉంటుంది. ఎందుకట, ఇస్ దుఃఖే దో ప్రముఖ కారణే. ఈ దుఃఖానికి 2 ముఖ్యమైన కారణాలట. మొదటిది అప్ని సంతానహీనత, ఒకవైపు తనకు సంతానం లేదు అనేటువంటి బాధ ఒకవైపు అయితే, ఔర్ పతికే పరాయి బచ్చో పర్ ప్యార్. రెండో కారణం ఏంటనమాట, తనకు పిల్లలు లేకపోతే భర్త కూడా తనలాగే ఉంటే బాగుంటుంది, కానీ తన భర్త ఏం చేస్తున్నాడు,
పరాయి పిల్లలు ముఖ్యంగా కృష్ణదాస్ యొక్క పిల్లల పైన ఎక్కువ అమితమైన ప్రేమను పెంచుకుంటున్నాడు. అది చూసి అలాంటి పిల్లలు నేను ఇవ్వలేకపోయానని ఆమె యొక్క బాధ అనేటువంటిది ద్విగుణీకృతమైతుంది. అంటే 2 రెట్లుగా పెరిగిపోతుందన్నమాట. లేకిన్ लेकिन जब मनोहर और चुन्नी खेलते खेलते रामेश्वरी के गोद में आ गिरते हैं तो రామేశ్వరి కా మాతృ హృదయ బహుత్ అచ్చా లగ్తా హై. మరి ఒకసారి సాయంత్రం డాబా పైన ఆడుకుంటున్నటువంటి మనోహర్ చున్ని అలా తిరుగుతూ తిరుగుతూ ఆ డాబా పైన వచ్చి అక్కడ కూర్చున్నటువంటి మరి రామేశ్వరి యొక్క ఊళ్ళో వచ్చి వాలిపోతారు. అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ వచ్చి మరి రామేశ్వరి ఒక ఒళ్ళో వాలిపోగానే ఆమెకి ఎంతో ఆనందం కలుగుతుంది. మాతృ హృదయకు బహుత్ అచ్చా లగ్తా హై, తన పిల్లలే అన్నట్టుగా భావించి వాళ్ళిద్దరిని దగ్గర తీసుకుంటుంది. उसी समय अदे సమయంలో रामजी दास वहां पहुंचकर बच्चों को अपनाने की सलाह देते हैं तो रामेश्वरी नाराज हो जाती है. కానీ అదే సమయంలో రామ్జీ దాస్ అక్కడికి వచ్చి పిల్లలని ఇదే విధంగా వాళ్ళని కూడా నేను ఎట్లయితే వాళ్ళని తన వాళ్ళుగా భావిస్తున్నాను, నా వాళ్ళుగా భావిస్తున్నాను, నువ్వు కూడా అలానే భావించు. అప్పుడు నీకు ఈ యొక్క బాధని దూరం అవుతుందనగానే మళ్ళీ నన్ను దెబ్బి పొడిచాడని చెప్పేసి రామేశ్వరి నారాజ్ హో జాతీ హై, తనకు సంతానం లేదనే విషయాన్ని మళ్ళీ దెప్పిపొడుపుగా చెప్పాడని బాధపడుతుందాన్ని. ఇది ఇలా ఉండగా ఏక్ దిన్ షామ్ కు రామేశ్వరి ఛత్ పర్ అకేలీ బైఠీ హుయి థీ. ఒకరోజు సాయంత్రము రామేశ్వరి ఒక్కతే ఆ డాబా పైన కూర్చుని ఉందండి. డాబా అంటే తెలుసు కదండి, చుట్టూ ఎలాంటి ప్రహరీ కూడా లేకుండా ఉండేటువంటి సిమెంట్ స్లాబ్ అన్నమాట. मनोहर भी वहीं से आकाश में मनोहर भी वहीं से आकाश में उड़ने वाले पतंगों को देख रहा था. మనోహర్ కూడా అక్కడే ఆకాశంలో ఎగురుతున్నటువంటి రంగురంగుల గాలిపటాల్ని చూస్తూ ఉన్నాడు. వహ రామేశ్వరి కే పాస్ ఆకర్ ఉసే పతంగ్ దిలానే కి జిద్ కర్నే లగా. అలా చూస్తూ చూస్తూ అతనికి ఏమనిపించిందంటే ఇలాంటి గాలిపటం నా దగ్గర కూడా ఉండాలి, మరి అది ఎవరు కొనించాలి అనగానే అక్కడ పెద్దమ్మ మరి రామేశ్వరి కనబడ్డది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ నాకు గాలిపటం కొనియవా అని అడిగాడు. అలా ప్రేమగా ముద్దుగా అడిగేసరికి ఆమె కూడా సంబరం అయిపోయేసరికి కొనిద్దామనేసరికి మళ్ళీ అడిగాడు, పెద్దమ్మ నాకు కొనియవా అని అనగానే పెద్దమ్మ ఏం చేసింది, రామేశ్వరి సరే ఇలా ఇది బతిలాడుతున్నాడు కదా, చాలా బాగుంది కదా, నేను 2-3 సార్లు అడిగించుకున్న తర్వాత నేను కొనిస్తానులే అనుకుంటుంది. కానీ 2-3 సార్లు అడిగినా అని కూడా ఆమె ఎలాంటి స్పందన లేకపోయేసరికి నహీ దిలానే పర్ తావూజీ సే పిట్వానే కి బాత్ కహతా హై. ఒకవేళ కనుక నువ్వు నాకు కొనియకపోతే ఆఖరికి పెద్దమ్మ నేను పెద్దనాన్నతో చెప్పి కొట్టిస్తాను అని చెప్పాడు. దీంతో రామేశ్వరి అప్పటిదాకా సరేలే కొనిద్దాం అనుకున్నటువంటి రామేశ్వరి క్రోధిత్ హోకర్ పతంగ్ దిలానే సే ఇన్కార్ కర్ దేతీ హై. మరి అప్పటిదాకా కొనిద్దాం అనుకుని ఈ మాట అనేసరికి వెంటనే ఆమె ఏమంటుంది, సరే క్రోధిత్ హోకర్ అంటే కోపంగా ఏమంటుంది, నీకు ఎలాంటి గాలిపటం నేను కొనియను పో, ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఆమె ఇన్కార్ కర్ దేతీ హై అంటే ఒప్పుకోలేదు. లేకిన్ ఉసీ సమయ ఏక్ పతంగ్ కట్కర్ ఉన్కే ఘర్ కే ఆంగన్ మే జా గిర్తా హై. అదే సమయంలో ఆమె కొనివ్వననేసరికి అయ్యో ఏం చేయాలని చెప్పి అతను ఆకాశం వైపు చూస్తుంటాడు. అంత లోపల గాలిపటం తెగి వాళ్ళ ఇంటి వైపు వస్తుందన్నమాట. దాన్ని పట్టుకుందామని తాపత్రయంతోని చాలా ముందుకు వెళ్తాడు. ఆఖరికి డాబా యొక్క కొస వరకు వస్తాడు. ఆ కొస వరకు వచ్చేసరికి ఆ యొక్క పతంగి అనేటువంటిది అంటే ఆ గాలిపటం అనేటువంటిది మరి ఒక్కసారిగా వాలిపోతుంది. ఎక్కడ వాలిపోతుందండి, ఆ యొక్క ఇంటి యొక్క ఆంగణమే అంటే వాకిట్లోకి వాలిపోతుంది. छत से उसे पाने की जल्दी में मनोहर का फायर मुंडेर पर फिसल जाता है. మరి ఏం జరిగింది, అంటే డాబా మీద నుంచి అలా చూశాడు కాబట్టి అబ్బా వెంటనే గాలిపటాన్ని సొంతం చేసుకోవాలని తాపత్రయంతోని సారీ జల్దీ మే మనోహర్ యొక్క కాలు ఏదుందో ముండేర్ పర్ ఫిసల్ జాతా హై, ఆ డాబా యొక్క కొస వైపు అతని యొక్క కాలు అనేది జారిపోతుందండి. ఫిసల్ జానా అంటే జారిపోతుంది. అక్కడ నుంచి జారిపోయి వెంటనే కింద పడిపోతా ఉంటే అతని యొక్క చేతులు ఏం చేస్తాయన్నమాట, ఆ యొక్క డాబా యొక్క కొసను గట్టిగా పట్టుకుంటాడు. వహీ సే లటక్ కర్ తాయి సే అప్ని బచావ్ కే లియే పుకార్తా హై. అక్కడ ఆ యొక్క కొసను పట్టుకొని వేలాడుతూ ఓ పెద్దమ్మ నన్ను కాపాడవా అని పిలుస్తూ ఉన్నాడు. లేకిన్ జబ్ తక్ ఉస్నే మనోహర్ కో బచానే కే లియే అప్నా హాత్ బడాయా తబ్ తక్ మనోహర్ నీచే గిర్ గయా. మరి ఏం జరిగింది, మరి అప్పటి వరకు ఏమనుకున్నది అస్సలైంది వీడికి, ఎందుకంటే నన్ను పెదనాన్నతో చెప్పి కొట్టిస్తానట్టుగా వీనికి అస్సలైందని చెప్పేసి ఆమె
తన యొక్క ఏది సంతోషాన్ని మనసులో అనుభవించినప్పటికీ వెంటనే మళ్ళీ మళ్ళీ మనోహర్ ఆ పెద్దమ్మ నన్ను కాపాడవా, పెద్దమ్మ నన్ను కాపాడవని ఏడుస్తూ ఉంటే ఆఖరికి ఆమె యొక్క హృదయం ద్రవించి జాలి కలిగి మరి మనోహర్ని పట్టుకొని పైకి లేపుదామని అక్కడికి వెళ్తుంది. ఆ యొక్క డాబా కొసవరకు వచ్చేసరికి అప్పటి వరకు పట్టుకున్నటువంటి వాటి చేతులు చాలా సేపటి నుంచి ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా జారిపోతాయి. జారిపోయి వాడు కింద పడిపోతాడు. ఇస్సే హతాష్ రామేశ్వరి బేహోష్ హో గయి. కానీ అనుకోకుండా వాడు కింద పడిపోవడం, తన వల్లనే ఆ బాబు కాపాడబడలేకపోవడం అనేది బాధ కలిగించి రామేశ్వరి వెంటనే అక్కడ ఏమవుతుందన్నమాట, మూర్ఛపడిపోతుంది. ఆ యొక్క ఆ సంఘటనకు షాక్ అయిపోయి ఆమె మూర్ఛపోతుంది. और अपनी देरी के लिए పశ్చాత్తాప్ करने लगी. అలా పడిపోయిన తర్వాత 2 రోజుల వరకు ఆమెకు మరి రకరకాల జ్వరాలు రావడం, ఆ జ్వరంలో ఆమె కలవరిస్తుంది. మనోహర్ నన్ను క్షమించవయ్యా, నేను నిన్ను కాపాడలేకపోయాను అని బాధపడుతుంది. ఆ విధంగా తన తొందరపాటుతనంతో తను కాపాడలేకపోయినందుకు బాధపడుతుంది, పశ్చాత్తాపం చెందుతుంది. ఆఖరికి ఎప్పుడైతే ఆమె కళ్ళు తెరుచుకుంటుందో అప్పుడు ఎదురుగా ఉన్న ఇద్దరు పిల్లల దగ్గర తీసుకుని తన పిల్లలని భావిస్తుంది. अंत में अपने मातृ हृदय से मनोहर और चुन्नी को अपनाकर अपनी संतानहीनता को त्याग देती है. ఆఖరి మనోహర చున్ని ఇద్దరిని దగ్గర తీసుకొని కౌగిలించుకొని ఇక వీళ్ళ నా పిల్లలని భావించి ఆమెకు ఉన్నటువంటి సంతానహీనత అంటే సంతానం లేనటువంటి బాధ ఉందో ఆ బాధను మర్చిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈ విధంగా రచయిత ఏం చేశాడనమాట, గుడ్రాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క హృదయము ఆఖరుగా రకరకాల సంఘటనల ద్వారా ఆమె యొక్క హృదయం ద్రవించి కరుణ జాలి హృదయంతో ఆమె లోపల ప్రేమ అనేటువంటిది వాత్సల్యం, పిల్లల పట్ల వాత్సల్యం పెళ్ళుబుకే విధంగా ఈ యొక్క కథను అభివర్ణించాడు రచయిత. టిప్పని అంటే ఇందులో ప్రత్యేకత ఏమిటండి, లేఖక్ ने निसंतान स्त्री के मातृ हृदय का सजीव रूप से प्रस्तुत किया है. ఒక సంతానము లేని తల్లి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది, చాలా జీవాత్మకంగా వర్ణించాడు. నిజంగానే ఇట్లా ఉందేమో అనిపిస్తుంది. మనం వింటుంటే కూడా మనకు దృశ్యాత్మకంగా ఈ యొక్క కథ కనబడుతుందండి. ఓకేనండి, ఇది మొదటి ప్రశ్న అండి. రెండో ప్రశ్న విషయానికి వచ్చినట్టయితే స్వామి వివేకానంద శీర్షక నిబంధ కి విషయ వస్తువుకు సంక్షేప్ మే లిఖియే. ఇక రెండోది ఏమిటన్నమాట, వ్యాసం అండి. ఇది జీవిత చరిత్ర పూర్వకంగా ఉన్నటువంటి వ్యాసం. ముఖ్యంగా మహానుభావుడైనటువంటి స్వామి వివేకానంద పైన రాసినటువంటి వ్యాసాన్ని అంటే తన యొక్క జీవిత చరిత్రని ఈ యొక్క వ్యాసంగా మనకి పాఠంగా మార్చడం జరిగింది. చూద్దాం. మరి స్వామి వివేకానంద నామక్ నిబంధ పాఠ కే లేఖక్ శ్రీ వంశీధర్ విద్యాలంకార్ జీ హై. అంటే ఇది రాసింది ఎవరు, శ్రీ వంశీధర్ విద్యాలంకార్. ఆ రచయిత పేరు ఏమిటండి, వంశీధర్ విద్యాలంకార్. इस पाठ में लेखक ने भारत के महान पुरुष स्वामी विवेकानंद के जीवन का वर्णन किया है. మరి యొక్క పాఠం లోపల ఏం చేశాడు, భారతదేశాన్ని ఉద్ధరించినటువంటి గొప్ప గొప్ప పురుషులలో గొప్ప గొప్ప వ్యక్తులలో ఒక్కడైనటువంటి స్వామి వివేకానందుని యొక్క జీవితాన్ని వర్ణించాడు. ఎవరు, శ్రీ వంశీధర్ విద్యాలంకార్. ఇక సారాంశంలోకి వెళ్దాం. स्वामी विवेकानंद भारतीय संस्कृति और सभ्यता को संसार भर में प्रतिष्ठित करने वाले महान पुरुष हैं. మరి స్వామి వివేకానంద గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటి విషయం ఏం చెప్పుకోవాలి, భారతీయ సంస్కృతి అంటే భారతీయ జీవన విధానము, సభ్యత అంటే ఆచార వ్యవహారాల పట్ల మరి సంసార భారమే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత సమ్మేళనంలో మాట్లాడి భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి గొప్ప మహాన్ పురుష్ అంటే గొప్ప వ్యక్తి అండి. మరి इनका जीवन और आदर्श सभी भारतीयों के लिए प्रेरणादायी है. ఇతని యొక్క జీవితము మరియు ఆదర్శము అందరు భారతీయుల కోసము అందరు భారతీయుల్లో ప్రేరణ కలిగిస్తుందండి. దేశం పట్ల ఒక మంచి భావాన్ని భక్తిని కలగజేస్తుందండి. इनका जन्म 1862 को बंगाल के कलकत्ता में हुआ था. ఇతను ఎప్పుడు జన్మించాడండి, 1862లో బెంగాల్లోని కలకత్తాలో జన్మించాడండి. इनके पिता विश्वनाथ दत्त जी ने इनका नाम నరేంద్రనాథ్ రఖా థా. ఇతనికి తండ్రి గారైనటువంటి విశ్వనాథ్ దత్ ఆ రోజుల్లోనే మరి హైకోర్టు లాయర్ అండి. మరి హైకోర్టు లాయర్ అంటే చాలా ఎక్కువగా డబ్బున్న వారిగా మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి డబ్బున్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మరి స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏమిటంటే నరేంద్రనాథ్. తండ్రి పెట్టిన పేరు నరేంద్రనాథ్ అండి. ఇక సూక్ష్మ బుద్ధికి కారణం నరేంద్ర నే ఫిలాసఫీ మే బిఏ కియా. చాలా సూక్ష్మమైన బుద్ధి, చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి నరేంద్రుడిని
బిఏ ఫిలాసఫీ చదివించారండి. నెక్స్ట్ ప్రొఫెసర్ హ్యాస్టెక్, ఎవరంటే అతని పేరు ప్రొఫెసర్ హ్యాస్టెక్. और अपने चाचा के कारण नरेंद्र अपने गुरु स्वामी రామకృష్ణ పరమహంస కి ఓర్ ఆకర్షిత్ హుయే. ప్రొఫెసర్ హ్యాస్టిక్ చెప్పినట్టుగా అదేవిధంగా అతను ఒక చిన్నాన్న కల్పించినట్టుగా మరి తన యొక్క జీవితంలోకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస. ఈ యొక్క గురువు యొక్క సాంగత్యం ఏర్పడిన తర్వాత అతని పట్ల ఇతను ఆకర్షితుడయ్యాడు. रामकृष्ण की विचारधारा से बहुत प्रभावित होकर नरेंद्र ने संन्यास ग्रहण किया और स्वामी विवेकानंद बने. మరి రామకృష్ణుని యొక్క ఆలోచన విధానంతోని అతని యొక్క ఆధ్యాత్మిక భావాలతోని బాగా ప్రభావితులైనటువంటి నరేంద్రుడు సన్యాసాన్ని స్వీకరించాడండి. సన్యాసం స్వీకరించడం అర్థమైంది, అన్నిటిని వదిలేశాడు. మరి కేవలము భగువారంగ అంటే ఏమిటనమాట, మరి మరి ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి ఇతను స్వామిగా మారిపోయాడు. అప్పుడు మరి మార్పు వచ్చింది కాబట్టి సన్యాసం తీసుకున్నాడు కాబట్టి కొత్త జన్మ లభించిందని రామకృష్ణ ఇతనికి ఏమని పేరు పెట్టాడు, ఇతను వివేకం వలవాడు, ఆ వివేకం వల్ల ఇతనికి ఆనందం కలగాలని చెప్పేసి స్వామి వివేకానంద పేరు పెట్టడం జరిగిందండి. సో ఇతని ఒక అసలు పేరు నరేంద్రనాథ్ అయినట్టయితే గురువు పెట్టినటువంటి పేరు వివేకానందని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ శిష్యు बनकर स्वामी विवेकानंद ने सन 1886 तक आध्यात्मिकता का अध्ययन किया. మరి ఇతను గురువు అయిన తర్వాత ఇతను గురువు దగ్గర శిష్యరకం చేస్తూ నరేంద్రుడు అంటే వివేకానందుడు 1886 వరకు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలపైన అధ్యయనం చేశాడండి. गुरु के मृत्यु के बाद रामकृष्ण मिशन की स्थापना करके देश भर में पैदल भ्रमण किया. మరి తన గురువు చనిపోయిన తర్వాత మరి రామకృష్ణ మిషన్ అతని యొక్క భావజాలాన్ని, అతని యొక్క ఆలోచన విధానాన్ని, అతను చెప్పినటువంటి విషయాలని ప్రచారం చేయాలనుకున్నాడు. ఆ ప్రచారం చేయడంలో భాగంగా రామకృష్ణ మిషన్ స్థాపించి దేశం మొత్తం పైదల్ భ్రమణ్ కియా. పైదల్ అంటే కాలినడకన వెళ్ళారండి. ఈ రోజుల్లో 20 కిలోమీటర్ 100 కిలోమీటర్లు రాజకీయంగా నడుస్తేనే చాలా గొప్పగా అనుకుంటూ ఉంటారు. అలాంటిది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వేల కిలోమీటర్లు ఇతను కాలినడకనే తిరిగినాడండి. మరి తిరిగి ఏం చేశాడు, మరి రామకృష్ణ యొక్క ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన చాలా బోధనలను ప్రజలందరికీ తెలియజేశాడు. कन्याकुमारी पहुंचकर विवेकानंद ने भारत की अशिक्षा और निर्धनता को दूर करने का दृढ़ संकल्प किया. మరి కన్యాకుమారి వరకు వచ్చేసరికి అతనికి భారతదేశం పట్ల ఒక అవగాహన వచ్చిందండి. ఇతను తిరుగుతున్నప్పుడు రామకృష్ణుడు చెప్పినటువంటి బోధనలు ఇతను బోధిస్తున్నాడే కానీ అవి ప్రజలందరి దగ్గర చేరట్లేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటనమాట, ప్రజలకు అశిక్ష ఉంది. అశిక్ష అంటే ఏమిటండి, చదువు రాకపోవడము, అంటే నిరక్షరాస్యత అనేది ఉన్నది. రెండోది నిర్ధనత అంటే పేదరికం ఉందండి. డబ్బు లేకపోవడం వల్ల, వాళ్ళు చదువులేకపోవడం వల్ల భారతదేశం అనేటువంటిది చాలా వెనుకబడిపోయిందని అర్థం చేసుకున్నాడు. కాబట్టి రామకృష్ణ మిషన్ ద్వారా ఆధ్యాత్మిక భావాలను ప్రచారం చేయడంతో పాటు మొదటగా చదువు చెప్పించేటువంటి విద్యా సంస్థలను నెలకొల్పాలనుకున్నాడు. తర్వాత తద్వారా భారతీయులందరూ కూడా విజ్ఞానవంతులైన తర్వాత దేశాన్ని పట్టిన దరిద్రాన్ని అంటే పేదరికాన్ని కూడా రూపుమాపాలనుకున్నాడు. ఈ విధంగా చాలా దృఢమైన సంకల్పం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్దామని నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో స్వామి వివేకానంద కి విచార్ పూర్ణ భాషణ సే చెన్నై కే విద్వాన్ ప్రభావిత్ హుయే. కన్యాకుమారి దగ్గర చెన్నై అనేటువంటి అంటే మద్రాసు ఉందండి. మరి అక్కడ ఇతను చెప్పినటువంటి భాషణ అంటే ఇతను చెప్పినటువంటి స్పీచ్లతోని చెన్నైలోని చాలా విద్వాంసులు ప్రభావితమయ్యారు. చాలా గొప్ప విషయాలు చెప్పాడని వాళ్ళు గుర్తించారు. उन्होंने अमेरिका के चिकागो में होने वाले विश्व धर्म सम्मेलन में भाग लेने का परामर्श किया. ఇక వాళ్ళందరూ ఏం చేశారు, ఇతను చాలా సరైన వ్యక్తి, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ఈ వ్యక్తి వహించగలడని భావించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అమెరికాలోని చికాగోలో జరుగుతున్నటువంటి విశ్వ ధర్మ సమ్మేళనం అంటే ప్రపంచ మత సమ్మేళనానికి ఇతనికి భారతదేశ ప్రతినిధిగా పంపాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా అతను వెళ్ళడానికి కావాల్సిన ఖర్చులంతా కూడా వారు చందాలు వేసుకొని పోగు వేసి ఆ డబ్బులన్నింటినీ కూడా మరి వివేకానందకి ఇచ్చారు. మరి ఇలా వివేకానందుడు ने चिकागो के सम्मेलन में भारतीय संस्कृति और सभ्यता पर अभूतपूर्व भाषण दिया. మరి చరిత్ర సాక్షిగా ఉందండి. మరి విశ్వధర్మ సమ్మేళనమే అంటే ఆ యొక్క విశ్వ మత సమ్మేళనంలో చికాగోలో జరిగినటువంటి విశ్వమత సమ్మేళనంలో మరి భారతీయ సంస్కృతి అంటే భారతీయ జీవన విధానం గురించి, ఆచార వ్యవహారం గురించి అభూతపూర్వ భాష అంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా
అంతకు ముందు కానీ అంతకంటే తర్వాత కానీ అంత అద్భుతంగా మాట్లాడిన వ్యక్తి లేనట్టుగా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడండి. जिससे దాంతోని ప్రభావిత్ హోకర్ అమెరికా భర్ మే जिससे అమెరికా భర్ మే కై విద్వాన్ ఇన్కే శిష్య హుయే. అమెరికాలో ఉన్న చాలా మంది అమెరికన్స్ ఇతని యొక్క శిష్యులుగా మారిపోయారండి. ఇది అతనికి గొప్పతనం అండి. सिस्टर निवेदिता और स्वामी कृपानंद भारत लौटकर रामकृष्ण मिशन के अनुयायी बन गए. ఆఖరికి సిస్టర్ నివేదిత మన కృపానంద్ అనేటువంటి ఇద్దరు మరి అమెరికన్స్ మన భారతదేశం తిరిగి వచ్చి వాళ్ళు ఏం చేశారు, రామకృష్ణ మిషన్ సంబంధించినటువంటి మరి స్కూల్ పెట్టి ఆ స్కూల్ ద్వారా విద్యను అభ్యసించే విధంగా భారతీయులకు ప్రోత్సహించారండి. అందుకోసం ఇప్పటికి కూడా సిస్టర్ నివేదిత అనే పేరుతో మన స్కూల్ చూస్తుంటాం. समस्त मानव जाति के प्रति प्रेम और कल्याण ही विवेकानंद के जीवन का लक्ष्य रहा. మరి మొత్తం మానవాళి పట్ల మరి ప్రేమ మరియు సద్భావం కలిగి ఉండాలనేది వివేకానంద యొక్క జీవిత లక్ష్యం అండి. इसके लिए అందుకోసం ఏం చేయాలంట, త్యాగ और సేవ उनके दो मूल मंत्र थे. మరి ఇతను ఏమన్నాడు, ఇది ఎప్పుడు సాధ్యమవుతుందట అంటే అందరి లోపల త్యాగ బుద్ధి సేవాభావం రెండు రావాలట. కాబట్టి యువకులైనటువంటి వాళ్ళందరికీ ఏం సందేశం ఇచ్చారంటే మీరు కూడా త్యాగ బుద్ధి, దేశానికి కోసం చేయాలని సేవ చేయాలని భావన కలిగి ఉండాలి అని చెప్పారండి. इस तरह स्वामी विवेकानंद आजीवन देश की सेवा करते हुए सन 1902 में स्वर्गस्थ हुए. మరి ఈ విధంగా జీవితాంతము మరి దేశానికి సేవ చేసి 1902లో ఇతను పరమపదించాడండి. మరి ఇతను 1962లో పుట్టాడు. మరి 1862లో పుట్టాడు. మరి 1902లో చనిపోయాడు. అంటే చాలా చిన్న వయసు అండి. కేవలం 40 సంవత్సరాల వయసులోనే ఇతను మరి ప్రాణాలను వదిలినాడండి. కానీ 40 సంవత్సరాల వయసులో పనిచేసినటువంటి పనిలో అతను ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పేరు తెచ్చాడు, తనకు తాను పేరు తెచ్చుకున్నాడు, చరిత్రలో నిలిచిపోయాడండి. చాలా అద్భుతమైన వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టిప్పని लेखक ने महान पुरुष स्वामी विवेकानंद के जीवन का विशेष वर्णन किया है. మరి వివేకానంద యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనలు వర్ణిస్తూ రచయిత చాలా గొప్పగా ఈ యొక్క వ్యాసాన్ని రాశాడు. ఈ విధంగా మనము రెండు లాంగ్ క్వశ్చన్ చూసినామండి. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే లాంగ్ క్వశ్చన్స్ మినిమం 2 pages రాయాలి. ఇంకొక 2 క్వశ్చన్స్ చూసినాము, సో 4 పేజీలు అవుతాయి. ఇంకొక 2 క్వశ్చన్స్ రేపటి క్లాసులో చూద్దాము. వాటిలో కూడా 2 క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 4 పేజీలు. అంటే మొత్తం కలిపి ఒక 8 పేజీలు మీరు రాయాల్సి ఉంటుందండి. ఓకేనండి, 8 పేజీలు రాయాల్సి ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒకసారి బ్లూ పెన్ కనుక మీకు రాసే అలవాటు ఉంటే ఇలా అండర్లైన్ చేసిన ఏవైతున్నాయి, ఉదాహరణకు మహాన్ పురుష్ స్వామి వివేకానంద కే జీవన్ కా విశేష వర్ణన అయితే అండర్లైన్ చేశామో అది మీరు బ్లాక్ పెన్ అండర్లైన్ చేయండి. ఒకవేళ బ్లాక్ పెన్ రాసేటట్టుంటే బ్లూ పెన్ అండర్లైన్ చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో రెడ్ పెన్ వాడరాదు. వాళ్ళంతే కాకుండా అందరూ కూడా చక్కగా నీట్గా మరి మధ్యలో ఫోల్డ్ చేసి అటుపక్క ఇటుపక్క ఏది మార్జిన్ ఫోల్డ్ చేసి మధ్య నీట్గా సెంటర్లో రాయండి, చక్కగా రాయండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.